సార్ మీరు యూనివర్సిటీ ఫస్ట్ వచ్చారన్నారు కదా? అవును. ఏమైనా డౌటా? సర్టిఫికెట్లు చూస్తావా? అయ్యో నా డౌట్ అది కాదు సార్. మీరు ఇన్ని ఫస్ట్లు వచ్చారు కదా, ఏ ఐఏఎస్ ఐపీఎస్ కాకుండా ఆఫ్టర్ ఆల్ అడ్మినిస్ట్రేటివ్ ఆఫీసర్ అయ్యారండి సార్. లేడీస్ వస్తున్నారు సార్. నమస్తే సార్. నమస్తే నమస్తే. చెప్పమ్మా. నా పేరు సరస్వతి అండి. ఓ నువ్వమ్మా? ఇదేనా రావడం? గుడ్. చూసారా ఎంత చిన్న వయసులో లెక్చరర్ అయిందో? మీరు రిటైర్మెంట్ వయసు వచ్చినా కాలేరా? అవును సార్, రిటైర్మెంటే కాదు సార్, 90 ఏళ్ళు వచ్చినా కాము. మాకు అసలు ఇలా లెక్చరర్స్ జాబ్ చేయడమే ఇష్టం ఉండదు. సో మేము ఇప్పుడే కాదు, లైఫ్ లో కూడా కామన్నమాట. తోలు తీస్తా. వెళ్ళండి, వెళ్ళి ఫీజు కట్టండి. ఏంటి మీరు ఇంకా ఫీజు కట్టలేదా? మేడం మీరు ఇంకా జాయిన్ కాలేదు, అప్పుడేనా? వదిలేయండి మేడం ప్లీజ్. సార్ మేడం ని తీసుకెళ్లి అపాయింట్మెంట్ లాంటి ఫార్మాలిటీస్ అని కంప్లీట్ చేసి. నమస్కారం అండి, నా పేరు సరస్వతి. ఇవాళే ఇక్కడ లెక్చరర్ గా జాయిన్ అయ్యాను. నమస్తే మేడం. అయ్యో కూర్చోండి, పెద్దవారు ఏదో స్టూడెంట్ నిలబడినట్టు నిలబడతారే. మీరన్నది కరెక్టే మేడం, నేను స్టూడెంట్నే. ఏంటి? అవును మేడం. మీరు స్టూడెంట్ ఏంటి? విధి విచిత్రం మేడం. చదువుకోవాలనే ఆశ నాలో ఉన్నప్పుడు పలకా బలపం కొనటానికి కూడా మా అమ్మ దగ్గర పైసా లేదు. చదువుకోవాలనే ఆశ నా వయసుతో పాటు పెరిగి పెద్దదై ముసలిదైపోయింది కదా సార్? నో మేడం, ఐఎమ్ నాట్ ఓల్డ్ దట్ మచ్. జస్ట్ ఐఎమ్ 30 అంతే. సారీ. ఇట్స్ ఆల్ రైట్. నాకు డబ్బు వచ్చాక చదువుకోవాలన్న ఆశ కంటే నాలో కసి పెరిగింది. అందుకే ఇక్కడ జాయిన్ అయ్యాను. నేను చేసింది తప్ప మేడం? నో ముమ్మాటికి కాదు. ఏంట్రా బెల్లం కొట్టిన రాయలా అలా నిలువు గుడ్లేసి చూస్తున్నావు? చెప్పు, ఎక్కడా లక్కీగాడు? చెప్పు. చెప్తాను, ఈ బాధలు నేను పడలేను, చెప్పేస్తాను. మరే చెప్పరా, ఎక్కడాడు? ఏంట్రా చెప్తానని ఆగిపోయావు? చెప్పు. చెప్తానన్నాగా. మరే నసుకుతున్నావేంట్రా? చెప్పరా. మరే వాడు ఒక మెడికల్ రిప్రజెంటేటివ్ అన్నా, ఊళ్ళు పట్టుకొని తిరుగుతూ ఉంటాడు. ఇప్పుడు నువ్వు అర్జెంట్ గా తత్కాల్లో టికెట్ రిజర్వేషన్ చేసుకుని హైదరాబాద్ వెళ్ళనుకో, అక్కడ ఉంటాడు. అవునా? హైదరాబాద్ లో ఎక్కడ ఉంటాడు? వాడు అలా ఎలా చెప్తాడన్నా? నేను చెప్పిస్తాను చూడు, నువ్వు రారా. థ్యాంక్స్ రా తమ్ముడు, థ్యాంక్స్ రా. ఇదిగో 500. రేయ్, నీకు లైఫ్ చాలా బోర్ కొడుతుంది కదా? అదిగో మళ్ళీ రొటీన్ క్వశ్చన్, కొత్తది అడగండి రా. చెప్తున్నాను కదరా, నీకు రొటీన్ లైఫ్ పటాపంచలు కావాలంటే కమన్ చెప్పరా. ఏం లేదురా, హాలిడేస్ ఇంతకాలమైనా నీకు కిక్ రాలేదంటే దానికి ఒకటే ఒక రీజన్. ఏంటి? సుభాష్ ని ఇంకా రాకపోవడం. అది నోరు తాటిపర్రా. నీ అబ్బా, నీ నోటితో ఏదైనా జరుగుతుందిరా. నోరు ముయిబే. సుభాష్ నీకు రాదు, ఎందుకంటే సుభాష్ ని అత్తయ్యకి చెల్లెలని అందరికీ తెలిసిపోయింది. పైగా మామ చెల్లెలు సింధు ఇక్కడే చదువుతుంది. సో ఒకే ఫోన్ లో 2 సిమ్లు ఎప్పుడు ఇమ్మడవరా? అది డ్యూయల్ ఫోన్ అయితే తప్ప. ఇక సుభాష్ ని జోలికే రాదురా. శభాష్ రా, నువ్వురా ఫ్రెండ్ అంటే. అవునరా బాబీ, అసలు ఈ లేట్ వయసులో చదువుకోవాలని నీకు ఎందుకు అనిపించిందిరా? చూడు మిస్టర్, నాకు అవతల క్లాస్ ఉంది, వెళ్ళాలి. మాకు యువతల క్లాస్ ఉంది గాని ఉండు. ఏయ్, చెప్తున్నది మీకే వినపట్లా? మేము నిన్ను తన్నే రేంజ్ కాదు గాని నీ రేంజ్ కి మా సత్తిగడు చాలు. ఏంటి ఆ సత్తిగడి పేరు వినగానే చలికాలంలో రగ్గు కప్పుకోకుండా నిద్రపోతున్న బెచ్చగాళ్ళ వణికిపోతున్నావే? మాట్లాడమేంటి బాసు? ఆ సత్తిగడు అంటే అంత భయమా? పిలవనా? అవసరం లేదు, వస్తాను. మన సత్తిగాడి పేరెత్తే వీడేంట్రా ఇంత టెన్షన్ పడుతున్నాడు? అవునరా, ఏమైందంటావు? వాళ్ళిద్దరి మధ్య ఏదో ఉందిరా. రేయ్,